ఉప్పినంత ప్రేమ. ఎపిసోడ్ 115 ఎస్కేప్. సమీర అడిగే ప్రశ్నల నుండి పవిత్రను కాపాడడానికి సంజయ్, నువ్వు డిన్నర్ చేశావా అని విజయ్ అడిగాడు. పవిత్ర ఆల్రెడీ తాజ్లో డిన్నర్ చేసింది. కాని విజయ్ తిన్నాడో లేదో అని కన్సర్న్తో మిస్టర్ విజయ్, నువ్వు తిన్నావా అని అడుగుతుంది. లేదు, నేనింకా తినలేదు అని విజయ్ చెప్పాడు. విజయ్కి తినేంత టైం కూడా దొరకలేదు. అతని ఆఫీస్ వర్క్స్ ని పూర్తి చేసుకుని వచ్చేటప్పుడే సమీర నుండి కాల్ రావడంతో పవిత్ర గురించి దిగులు పడుతూ డైరెక్ట్ గా హోటల్ కి వచ్చేశాడు. హోటల్ బయట పవిత్ర కోసం ఎదురు చూస్తూ ఉండి ఫైనల్ గా ఇప్పుడే ఇంటికి వచ్చాడు. విజయ్ తినలేదని వినగాని పవిత్ర సాడ్ గా ఫీల్ అవుతూ, ఇంకా తినలేదా, నేను వెళ్ళి ఏదైనా చేస్తాను అని చెప్పి పైకి లేచింది. యాక్చువల్గా చెప్పాలంటే ఇది విజయ్ మీద ప్రేమ మాత్రమే కాదు, సమీర నుండి తప్పించుకునేందుకు ఒక సాకు కూడా. సమీర వెంటనే సంజయ్ గెటప్ లో ఉన్న పవిత్ర వైపు ఆశ్చర్యంగా చూస్తూ, నీకు కుక్ చేయడం వచ్చా? నాకు నిజంగా కుక్ చేసే అబ్బాయిలంటే ఇష్టం అని చెప్పింది. తన అక్క బిహేవియర్ కి విజయ్ నోటి నుండి మాటలు రావడం లేదు. అసలు పెళ్లే చేసుకోను అని ఎప్పుడూ చెప్పే శామ్ సడన్ గా ఒక అబ్బాయి కోసం ఇంత స్టూపిడ్ గా బిహేవ్ చేయడం విజయ్ ను ఆశ్చర్యానికి గురిచేసింది. సమీర ఇప్పటికే చాలాసార్లు తను చేసిన ఫుడ్ ను టేస్ట్ చేసింది కాబట్టి ఈరోజు కూడా కుక్ చేస్తే ఖచ్చితంగా తనకు అనుమానం వస్తుందని పవిత్ర గ్రహించి ఎలాగైనా సమీరకి డౌట్ రానివ్వద్దని, నాక్కూడా కుకింగ్ బాగా చేసే అమ్మాయిలంటే ఇష్టం అంటూ ఏదో ఐడియా ఆలోచించి నవ్వుతూ అమలు చేయడం మొదలుపెట్టింది పవిత్ర. సమీర వెంటనే పవిత్ర ప్లాన్లో చిక్కుకుని, ఓ అవునా, అయితే ఈరోజుకి ఫుడ్ నేను ప్రిపేర్ చేస్తాను అంటూ చిన్నపిల్లలా ఉత్సాహంగా ముందుకు వచ్చింది. విజయ్ వెంటనే సమీర వైపు చూసి కనుబొమ్మలు ఎగిరేస్తూ, శామ్, నీకు కుకింగ్ ఎప్పటినుండి తెలుసు అని అడిగాడు. వంటగదిలోకి ఒక్కసారి కూడా ఎంటర్ అవ్వని శామ్ టేస్టీగా కాకున్నా కనీసం చూడ్డానికి బాగుండేలా కుక్ చేసినా చూద్దామన్న ఉత్సాహంలో విజయ్ అన్నాడు. విజయ్ను నోరు మూసుకుని ఉండమని కోపంగా చూస్తూ, అఫ్కోర్స్ నాకు ఎప్పటినుండో చేయడం వచ్చు, కొత్తగా అడుగుతున్నావేంటి విజు అంటూ సమాధానమిచ్చింది. పవిత్ర కావాలని, నిజమా, నీకు నిజంగా వంట చేయడం వచ్చా? వావ్, సూపర్, నాకు చాలా ఆకలిగా ఉంది, మా ఇద్దరి కోసం ఏదైనా చేస్తావా ప్లీజ్ అని అడిగింది. 10 నిమిషాలు, టేస్టీ ఫుడ్తో వస్తాను అని వెంటనే బదులు ఇచ్చి కిచెన్లోకి వెళ్లిపోయింది సమీర. నిజంగానే వంట చేయడం సూపర్గా తెలిసిన అమ్మాయిలాగా బిహేవ్ చేస్తూ ఎగ్జైటెడ్ గా వంటగదిలో అటూ ఇటూ పరిగెత్తింది. తనకు చేయడం రాకున్నా యూట్యూబ్ ఉందన్న ధైర్యంతో సమీర చాలా కామ్గా ఉంది. హాల్లో ఉన్న పవిత్ర, విజయ్లకు వంటగది నుండి ప్లేట్స్ సౌండ్స్ వినిపించింది. పవిత్ర మెల్లగా లేచి వంటగదిలో సమీర బిజీగా ఉండడం చూసి ఇమ్మీడియట్ గా ఎలాంటి శబ్దం రాకుండా విజయ్ చెవిలో 1, 2, 3 ఎస్కేప్ అని నవ్వుతూ క్రేజీగా అరిచి వీల్ చైర్ ను పుష్ చేసుకుంటూ బయటికి తీసుకొచ్చింది. ఇద్దరూ ఇమ్మీడియట్ గా వ్యాన్ లో కూర్చున్నారు. ఇంట్లో నుండి బయటికి రాగానే ఇద్దరూ లోపల జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ పడి పడి నవ్వుకున్నారు. విజయ్ గట్టిగా నవ్వుతూ, ఒకవేళ శామ్కి మనం ఎస్కేప్ అయ్యామని తెలిస్తే ఖచ్చితంగా ఫ్రస్ట్రేట్ అవుతుంది అంటూ చెప్పాడు. హా పాపం, బట్ మీ అక్కను హ్యాండిల్ చేయడం నా వల్ల కావడం లేదు అంటూ పగలబడి నవ్వుతూ పవిత్ర చెప్పింది. ప్రతిసారి ఇంటికి వచ్చి డిస్టర్బ్ చేసినప్పుడల్లా నేను కూడా అలాగే ఫీల్ అవుతాను అని విజయ్ అన్నాడు. పవిత్రతో ఎప్పుడూ హ్యాపీగా స్పెండ్ చేయాలని అనుకున్నా శామ్ వచ్చి చెరగొట్టడం విజయ్కి అలవాటైపోయింది. అందుకే శామ్ ఇంటికి వస్తుందంటేనే విజయ్కి ఫ్రస్ట్రేషన్ వచ్చేది. ఇంకొంచెం లేట్ అయి ఉంటే మీ అక్క చేతి వంట తినాల్సి వచ్చేది, ఊహించుకుంటేనే భయం వేస్తోంది. అవును, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యి, లేదంటే ఖచ్చితంగా నీకు ఫోన్లు వస్తూనే ఉంటాయి అని చెప్పింది పవిత్ర.
విజయ్ కూడా నవ్వుతూ, అవును, మన అదృష్టం బాగుంది, అందుకే తప్పించుకున్నాము అని చెప్పి అతని ఫోన్ను ఆఫ్ చేశాడు. వాళ్లకు తెలుసు సమీరా కాల్ లిఫ్ట్ చేసే వరకు చేస్తూనే ఉంటుందని, అందుకే ఆఫ్ చేసేశారు. ఇక సమీర నుండి తన ఫుడ్ నుండి తప్పించుకున్నా ఎక్కడికి వెళ్లాలో ఇద్దరూ డిసైడ్ అవ్వలేదు. విజయ్ పవిత్ర వైపు చూస్తూ, మధుశ్రీ, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు. జస్ట్ వెయిట్ మిస్టర్ విజయ్, నేనొక చోటకి తీసుకెళ్తాను అని బదులు ఇస్తుంది. పవిత్ర విజయ్ను అతను ఇప్పటి వరకు ఎప్పుడూ వెళ్ళని ఒక స్పెషల్ ప్లేస్ కి తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకుంది. తన కళ్ళు తారల్లా మెరిసిపోతున్నాయి. తను డ్రైవర్కు ఏదో సీక్రెట్ గా చెప్పింది. వ్యాన్ ముందుగా ఒక షాపింగ్ మాల్ దగ్గర ఆగింది. వెంటనే మాల్ లోపలికి వెళ్లి తన బాయ్ గెటప్ నుండి ఒరిజినల్ గెటప్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయింది. తన మేకప్, విగ్ తీసేసి వైట్ కలర్ టాప్ మీద లైట్ జాకెట్ వేసుకుని బ్లూ జీన్స్ తో అందమైన పవిత్రలా మాల్ నుండి తిరిగి వచ్చింది. పవిత్ర వ్యాన్ లో కూర్చోగానే డ్రైవర్ పవిత్ర సీక్రెట్ గా చెప్పిన చోటికి డ్రైవ్ చేస్తున్నాడు. ఆమె చిన్నగా నవ్వుతూ, మిస్టర్ విజయ్, నేనీరోజు ఎవరిని కలిశానో తెలుసా అని అడిగింది. ఎవరు అని విజయ్ అడగ్గానే, మీ కజిన్ సూర్యాను. మిస్టర్ సూర్య కూడా అదే హోటల్లో డిన్నర్ చేయడానికి వచ్చాడు అని పవిత్ర చెప్పింది. మేల్ వాష్రూంలో సూర్య తనకు ఇచ్చిన వార్నింగ్ గురించి పవిత్ర చెప్పకూడదని అనుకుంది. ఎందుకంటే తన వల్ల ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య అపార్థాలు రావడం పవిత్రకి ఇష్టం లేదు. ఓ అవును, తను ఒక డిన్నర్ డేట్ కి వచ్చాడు అని చెప్పాడు. విజయ్ స్వయంగా సూర్యను వెళ్లమని చెప్పాడు కాబట్టి పవిత్ర అతన్ని కలవడంలో ఆశ్చర్యమేమీ అనిపించలేదు అతనికి. అంతేకాదు, అతను లోపలికి రాకుండా బయటే ఉండడానికి కారణం కూడా సూర్యానే. తన వల్ల వాళ్ల డేట్ డిస్టర్బ్ అవ్వకూడదు అని. రూపాతో కదా అని పవిత్ర మళ్లీ అడిగింది. అవును అని తలను ఊపుతాడు విజయ్. యాక్చువల్గా డిన్నర్ సెట్ చేసింది రూపాకి తనకు అని విజయ్ చెప్పలేకపోతాడు. దారిలో ఇద్దరూ ర్యాండమ్ విషయాల గురించి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఫైనల్ గా వాళ్ల వ్యాన్ నైట్ మార్కెట్ దగ్గర పవిత్ర ఇన్స్ట్రక్ట్ చేసిన విధంగానే ఆగింది. నైట్ మార్కెట్ మొత్తం చాలా మంది జనంతో నిండిపోయింది. రోడ్కి రెండు వైపులా షాప్లు, ఎటు చూసినా మనుషులు, మినుకు మినుకుమంటున్న లైట్స్ తో చాలా బిజీగా సిటీలోని ట్రాఫిక్ అంతా ఇక్కడే పోగైనట్లుగా అనిపిస్తోంది. పవిత్ర వ్యాన్ను ఒక పక్కన పార్క్ చేయమని డ్రైవర్కి చెప్పి విజయ్ను తీసుకుని బిజీగా ఉన్న మార్కెట్లోకి ఎంటర్ అయ్యింది. ఇంత గోలగా బిజీగా ఉన్న నైట్ మార్కెట్ను చూసి విజయ్ సర్ప్రైజ్ అయ్యాడు. అతను ఇంతవరకు ఎప్పుడూ ఇంత జనమున్న చోటికి రాలేదు. చెప్పాలంటే అసలు నైట్ మార్కెట్ అంటే ఏంటో కూడా విజయ్కి తెలీదు. విజయ్ లాంటి సెలబ్రిటీస్ సరిగ్గా బయటికి రావడమే తక్కువ. అందులో ఇలాంటి నైట్ మార్కెట్కి వెళ్లనే వెళ్లరని పవిత్ర ముందే గెస్ చేసి ఇక్కడ రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ తినిపించి ఇలాంటి లైఫ్ ను కూడా ఎంజాయ్ చేయాలని చెప్పడానికి తీసుకుని వచ్చింది. వాళ్ళిద్దరూ మార్కెట్లోకి ఎంటర్ అవ్వగానే అందరి దృష్టి ఈ జంట మీదే పడింది. మేబీ విజయ్ వీల్ చైర్లో ఉండడం చూసనుకుంటా. కాని అదృష్టవశాత్తు బాగా చీకటిగా ఉండడంతో ఎవరూ విజయ్ని గుర్తుపట్టలేదు. నైట్ మార్కెట్లో ఒక చివరన చాలా చైర్స్, టేబుల్స్ ఉన్న ప్లేస్ కి విజయ్ను తీసుకుని వెళ్లి అతని కోసం ఫుడ్ ను తీసుకుని వచ్చింది పవిత్ర. నైట్ మార్కెట్లో దొరికిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఒక్కటొక్కటిగా తీసుకొచ్చి విజయ్ ముందర ఉన్న టేబుల్ మీద పెడుతూ, మిస్టర్ విజయ్, వేడిగా ఉన్నప్పుడే త్వరగా తిను, చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్తుంది. విజయ్ ఒక స్పూన్ను తీసుకుని పవిత్ర తెచ్చిన ఫుడ్ అంతా హాఫ్ గా సపరేట్ చేసి పవిత్రను కూడా తినమని చెప్తాడు. ఇద్దరూ కలిసి హ్యాపీగా తింటున్నారు. విజయ్ స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేయగానే అతని కళ్ళు మెరిశాయి. వావ్, చాలా టేస్టీగా ఉంది అంటూ హ్యాపీగా తిన్నాడు. చాలా టేస్టీగా ఉంది కదా ఫుడ్. చిన్నప్పుడు నేను ఆరెంజ్ కలిసి వీలైనప్పుడల్లా ఇక్కడికి వచ్చేవాళ్లం. మేమిద్దరం ఆల్మోస్ట్ ఇక్కడ దొరికే ఫుడ్ ఐటమ్స్ అన్నీ టేస్ట్ చేశాము. నేను 5 years అబ్రాడ్ కి వెళ్లి వచ్చాక కూడా ఇక్కడ ఫుడ్
దాని టేస్ట్ ఏమీ మారలేదు. అదే ఈ నైట్ మార్కెట్ స్పెషాలిటీ అంటూ పవిత్ర హ్యాపీగా తింటూ ఉత్సాహంగా చెప్తుంది. విజయ్ మొహమాట పడుతూ తినడం గమనించిన పవిత్ర వెంటనే అతని ప్లేట్లోకి డిఫరెంట్ ఐటమ్స్ ను సర్వ్ చేస్తూ, ఇది టేస్ట్ చెయ్యి మిస్టర్ విజయ్, చాలా బాగుంటుంది అని చెప్పింది. పవిత్ర చెప్పిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ విజయ్ సంతోషంగా ట్రై చేశాడు. ఫుడ్ నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఇంట్లో రెస్టారెంట్లలో తిన్నట్టు కాకుండా ఇక్కడ టేస్ట్ చాలా వెరైటీగా, మర్చిపోలేనట్టుగా ఉంది. డబ్బులు కూడా ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ డెలీషియస్ ఫుడ్ ఐటమ్స్ తినొచ్చు. వాళ్లు తింటూ ఉండగా విజయ్ అప్పుడప్పుడు పవిత్ర వైపు చూస్తూ ఉన్నాడు. తను తినే విధానం చిన్నపిల్లలా క్యూట్ గా అనిపించింది విజయ్కి. పవిత్ర ఎలాంటి మొహమాటం లేకుండా తనకు నచ్చిన విధంగా చుట్టువారిని పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తూ తింటుంది. తను తినే ఐటమ్స్ అన్నీ చాలా కారంగా ఉండేసరికి పవిత్ర ముఖం మీద చెమట పడుతుంది. అయినా పవిత్ర స్పైసీ ఫుడ్ ను ఆనందంగా ఆస్వాదిస్తోంది. వాళ్లు కూర్చున్న ప్లేస్ చాలా వెచ్చగా ఉంది. ఫుడ్ కారంగా ఉండడంతో పవిత్ర ఒళ్లంతా చెమటతో నిండిపోయింది. తను వెంటనే తన వైట్ టాప్ మీద వేసుకున్న లైట్ జాకెట్ ను తీసేసి తన పొడవాటి జుట్టును పైకి కట్టేసింది. పవిత్ర ఈ వైట్ కలర్ టీషర్ట్ లో చాలా అందంగా కనిపిస్తుంది. పవిత్రకి ఆపోజిట్ గా కూర్చున్న విజయ్ పవిత్ర నుండి అతని కళ్ళు తిప్పుకోలేకపోతున్నాడు. పవిత్ర అతని చూపులతో ఎక్కడ ఇబ్బంది పడుతుందేమో అని భయపడి వెంటనే అతని తలను కిందికి వేసుకుని తినడం కంటిన్యూ చేశాడు. వాళ్లు ఇద్దరూ హ్యాపీగా తింటున్న సమయంలో ఆ టేబుల్స్ దగ్గరికి 5 గూండాల్లాగా కనిపిస్తున్న వ్యక్తులు వచ్చారు. అందులో ఒకతను బ్లాక్ కలర్ టీషర్ట్ లో పొడవాటి జుట్టుతో ఉన్నాడు. చూడటానికి అతనే ఆ గ్యాంగ్ లీడర్లా కనిపిస్తున్నాడు. అతని చేతుల నిండా డ్రాగన్ టాటూలు ఉన్నాయి. అతని అపియరెన్స్ తోనే అర్థమవుతుంది అందరినీ భయపెడుతూ సొసైటీకి వ్యతిరేకంగా పనిచేసే మాఫియా రౌడీ అని. అక్కడ ఉన్న చైర్స్ అన్నీ నిండిపోయి ఉండడం చూసి కొంతమంది కస్టమర్స్ ను కొట్టి పంపించారు. ఇక కొన్ని చైర్స్ ఖాళీ అవ్వగానే ఆ టాటూ రౌడీ ముందుగా కూర్చున్నాడు. అనుకోకుండా అతని కళ్ళు పవిత్ర మీద పడ్డాయి. ఈ ప్లేస్లోకి ఎంటర్ అయినప్పుడే అతను పవిత్రను గమనించాడు. కాని పవిత్రను ఎలా అప్రోచ్ అవ్వాలా అని కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఈ టాటూ రౌడీ లోకల్ మాఫియా లీడర్. అతను ఇప్పటివరకు ఎన్నో అరాచకాలు చేశాడు. అతని పక్కన ఉన్న గూండాల వైపు చూసి సైగ చేయగానే ఆ 4 రౌడీలు పవిత్ర, విజయ్ కూర్చున్న టేబుల్ దగ్గరికి వచ్చి తనను చుట్టుముట్టారు. ఉప్పినంత ప్రేమ ఎపిసోడ్ 116 టిపికల్ బాయ్ ఫ్రెండ్ బిహేవియర్. పవిత్రను చూసిన ఆ టాటూ గూండా అతని మనుషులకు సైగ చేయగానే అతనితో వచ్చిన 4 రౌడీలు పవిత్ర, విజయ్ టేబుల్ వద్దకు చేరి పవిత్రను చుట్టుముట్టారు. అందులో ఒక రౌడీ పవిత్ర వైపు చూస్తూ, ఏయ్ పిల్లా, అన్న పిలుస్తుండు రా అంటూ ఆర్డర్ చేశాడు. ఎవరివో మాటలు వినిపించగానే విజయ్ ఇమ్మీడియట్ గా తన తలను పైకెత్తి విజయ్ చుట్టూ 4 లోకల్ రౌడీలు ఉండడం గమనించాడు. వెంటనే అతని రక్తం కోపంతో మరిగిపోయింది. పవిత్రను ముట్టుకోవడానికి ఎవరు ట్రై చేస్తే వాళ్లను చంపాలన్నంత కసిగా చూస్తున్నాడు విజయ్. పవిత్ర మాత్రం వాళ్లను కనీసం పట్టించుకోకుండా తన ఫుడ్ ను తాను తింటుంది. హేయ్, రాకీభాయ్ రమ్మంటుండంటే అర్థమైతలేదా? దా అంటూ ఇంకో రౌడీ అసహనంగా పవిత్ర చేతిని లాగడానికి ట్రై చేశాడు. కాని అతని చెయ్యి పవిత్రను తాకేలోపే అతని అరచేతికి ఒక ఫోక్ గుచ్చుకొని రక్తం కారుతుంది. ఆ రౌడీ వెంటనే అతని చేతిని పట్టుకుని నొప్పి నొప్పి అంటూ గట్టిగా అరిచాడు. అతని ఫ్రెండ్ చేతిని ఫోక్తో పొడిచాడని ఇంకో రౌడీ వీల్ చైర్లో ఉన్న విజయ్ను కొట్టడానికి వచ్చాడు. విజయ్ కనీసం కొంచెం కూడా భయపడకుండా ఆ రౌడీ చేతిని గట్టిగా పట్టుకొని ట్విస్ట్ చేశాడు. వెంటనే ఆ రౌడీ
చెయ్యి విరిగినట్టు నొప్పితో అరుస్తూ నేలమీద పడి కొట్టుకున్నాడు. పవిత్ర వెంటనే తన కాళ్లతో ఆ రౌడీను కిక్ చేస్తే అతను ఇంకొంత నొప్పితో కనీసం లేచే స్థితిలో కూడా లేడు. అతని ప్లాన్ అతని మనుషులందరూ ఒక వీల్చైర్లో ఉన్న వ్యక్తి వల్ల ఆగిపోవడం గమనించిన ఆ టాటూ గూండా కోపంతో ఊగిపోయాడు. వెంటనే చైర్ నుండి నిల్చుని అతని కండలను చూపిస్తూ, "నా మనుషులనే కొడతావా? నీకు ఎన్ని గుండెలు?" అంటూ అరుస్తూ మిగిలిన ఇద్దరు రౌడీలను ముందుకు తోస్తూ, "వాడిని చంపి ఆ పిల్లని తీసుకురా" అంటూ ఆర్డర్ చేశాడు. రాకీభాయ్ చెప్పిన ఆదేశాల మేరకు ఆ ఇద్దరు రౌడీలు విజయ్ వైపుకి వచ్చారు. పవిత్ర కొంచెం కూడా భయపడకుండా మెల్లగా తన కాలిని అడ్డం పెట్టింది. వెంటనే పవిత్ర కాలు తగిలి బ్యాలెన్స్ లేక ఒక రౌడీ కింద పడిపోయాడు. పవిత్ర వెంటనే తన ఎడమ కాలితో తనకున్న శక్తి మొత్తం ఉపయోగించి ఆ రౌడీను తన్నింది. ఇక చివరి రౌడీ విజయ్ను అటాక్ చేయడానికి చూస్తున్నాడు. అతని చేతిలో కత్తి ఉంది. అందుకే విజయ్ ఏం చేయాలో తోచక టేబుల్ మీద ఉన్న గాజు గ్లాసును తీసి ఆ రౌడీ తలపై గట్టిగా కొట్టాడు. దాంతో అతనికి రక్తం వచ్చి వెంటనే స్పృహ కోల్పోయాడు. అతని మనుషులందరూ ఈజీగా నేలపై పడిపోయి నొప్పులతో బాధపడ్డం చూసిన ఆ టాటూ గూండా రాకీభాయ్కి చాలా కోపమొచ్చింది. ఒక అమ్మాయి కోసం వీల్చైర్లో కూర్చున్న వ్యక్తిని ఓడించలేకపోయాడన్న ఫ్రస్ట్రేషన్తో ఒక స్టూల్ను తీసుకుని విజయ్ మీద విసరడానికి వచ్చాడు. విజయ్ చేతిలో స్పూన్, ఫోర్క్ తప్ప వేరే ఏ వెపన్స్ లేవు. అందుకే ఫోర్క్ను ఆయుధంగా వాడి వాళ్లను రక్షించుకోవాలని విజయ్ నెక్స్ట్ మూవ్ కోసం రెడీగా ఉన్నాడు. రాకీభాయ్ విజయ్ దగ్గర వరకు వచ్చాడు. విజయ్ అతని చేతిలోని ఫోర్క్తో రాకీను అటాక్ చేసేలోపే ఆ గూండా సడన్ గా కింద పడిపోయాడు. అటాక్ చేయకముందే అలా పడిపోయాడేంటి అని విజయ్ చాలా ఆశ్చర్యంగా ఫీలయ్యాడు. కాని నిజానికి పవిత్ర ఆ టాటూ రౌడీని ఒక చిన్న నీడిల్తో గుచ్చింది. తన యాక్షన్స్ ఎంత ఫాస్ట్గా ఉన్నాయంటే ఈవెన్ విజయ్ కూడా గమనించలేదు. సూది చాలా చిన్న ఆయుధమే అయినా కొన్ని సమయాల్లో దానికన్నా బాగా ఏదీ పనిచేయదు. కొన్ని క్రిటికల్ కండిషన్స్ లో చిన్న సూది చాలు ఎవరినైనా చంపడానికి. పవిత్ర తన ఆక్యుపంచర్ నాలెడ్జ్ తో ఏ ప్లేస్లో నీడిల్ గుచ్చితే మనిషి నొప్పితో గిలగిలా కొట్టుకుంటాడో అదే ప్లేస్లో పొడిచింది. దాంతో ఆ టాటూ రౌడీ నొప్పితో కింద పడిపోయాడు. ఈవెన్ శ్వాస తీసుకోవడం కూడా అతనికి చాలా నొప్పిని కలిగిస్తుంది. రౌడీలందరూ కుప్పకూలిపోయారు. పవిత్ర తన ప్లేట్లో ఉన్న ఫుడ్ను పూర్తి చేసి విజయ్ వైపు చూస్తూ, "మిస్టర్ విజయ్, నువ్వు గ్రేట్. 5 గుండాలను ఈజీగా హ్యాండిల్ చేశావు" అంటూ చేతులను ఎత్తి థమ్సప్ సింబల్ చూపిస్తూ చెప్పింది. అంతా బాగానే ఉంది, కాని ఆ టాటూ రౌడీ ఎలా పడిపోయాడు అన్న విషయం విజయ్కి ఇంకా అర్థం కాలేదు. అయినా వాళ్ల వల్ల ఎలాంటి న్యూసెన్స్ జరగలేదు కాబట్టి విజయ్ ఆ టాపిక్ ను వదిలేసి పవిత్ర వైపు చూసి చిన్నగా నవ్వాడు. పవిత్ర కూడా విజయ్ ను చూసి స్వీట్ గా నవ్వుతూ, "మిస్టర్ విజయ్, నీతో ఉంటే చాలా సేఫ్గా, సెక్యూర్డ్గా అనిపిస్తుంది" అని చెప్పింది. తన మాటలతో విజయ్ సాటిస్ఫై అయ్యాడు. అతనిలోని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. తన మనసుకు నచ్చిన అమ్మాయిని ప్రొటెక్ట్ చేయగలనన్న నమ్మకం విజయ్లో బలంగా చేరింది. ఈ మాటలు వినగానే విజయ్ పవిత్ర వైపు చూశాడు. ఆమె ఫేస్ స్పైసీ ఫుడ్ వల్ల ఎర్రగా మారిపోయింది. తన కళ్ళు విజయ్ మీద కురిపిస్తున్న అడ్మిరేషన్తో మెరిసిపోతున్నాయి. ఈ క్షణంలో తను ఎంత అందంగా కనిపిస్తుందో పవిత్రకి కూడా తెలియదు. పవిత్ర అందమైన ముఖాన్ని చూడగానే విజయ్ ముఖంపై తెలియకుండానే ఒక చిన్న స్మైల్ ఫామ్ అయింది. పవిత్రతో ఉన్న ప్రతిసారి అతని వ్యక్తిత్వానికి, మంచి మనసుకి చాలా గౌరవం దక్కినట్టు ఫీల్ అవుతాడు. ఈ క్షణంలో అతని మనసు ధైర్యంగా కొట్టుకుంటుంది. పవిత్ర తన హ్యాండ్స్ ను వాష్ చేసుకుంటూ, "నేను తినడం అయిపోయింది" అని చెప్పగానే విజయ్ కూడా, "నేను కూడా తినేశాను, ఇక వెళ్దామా" అని చెప్తూ అతని ప్యాంట్ పాకెట్లో ఉన్న పర్స్ నుండి
క్రెడిట్ కార్డ్ తీసి పవిత్ర చేతిలో పెడుతూ కార్డ్ యూజ్ చెయ్యి అని చెప్పాడు. పవిత్ర కార్డ్ తీసుకోకుండా విజయ్కే తిరిగి ఇస్తూ మిస్టర్ విజయ్, ఇక్కడ ఓనర్ దగ్గర క్రెడిట్ కార్డ్ మెషిన్ లేదు, ఇది నా ట్రీట్ అనుకో అని చెప్పి నవ్వింది. పవిత్రతో పే చేపించానన్న ఫీలింగ్తో విజయ్ చాలా ఎంబ్రాస్ అయ్యాడు. పవిత్రతో బయటికి వెళ్తున్నప్పుడైనా చేతిలో క్యాష్ లేకపోతే ఎలా అంటూ మనసులో తనను తాను తిట్టుకున్నాడు. విజయ్ బ్యాడ్ గా ఫీల్ అవుతున్నాడని గ్రహించి, మనం తిన్న ఫుడ్ కి బిల్ చాలా తక్కువ ఉంటుంది, బిల్ 200 కన్నా తక్కువే. నెక్స్ట్ టైం మనం ఒక పెద్ద రెస్టారెంట్ కి వెళ్లి గ్రాండ్ మీల్ తీసుకున్నప్పుడు తప్పకుండా నీ కార్డ్ యూజ్ చేద్దాం, ఓకే? బట్ బీ ప్రిపేర్డ్ మిస్టర్ విజయ్, నేను చాలా తింటాను అంటూ చిరునవ్వుతో చెప్పింది పవిత్ర. ష్యూర్ అంటూ విజయ్ బదులు ఇచ్చాడు. ఫైనల్ గా ఒక రిలీఫ్ కనిపించింది అతని ఫేస్ లో. అంతేకాదు, నెక్స్ట్ టైం బయటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంత క్యాష్ చేతిలో ఉంచుకోవాలని విజయ్ తెలుసుకున్నాడు. గూండాల వల్ల ఎక్కువగా గొడవ జరగలేదు కాబట్టి ఇద్దరూ ఆ విషయాన్ని ఈజీగా మర్చిపోయారు. పవిత్ర తన జాకెట్ను వేసుకుని విజయ్ను పుష్ చేసుకుంటూ వ్యాన్లో కూర్చోడానికి హెల్ప్ చేసింది. వాళ్లు తిరిగి రిటర్న్ అయ్యే దారిలో విజయ్ ఏదో చెప్పాలని అనుకుంటూ ఆగిపోవడం గమనించిన పవిత్ర, మిస్టర్ విజయ్, ఏదో చెప్పాలని అనుకుంటున్నావు కదా, ఏంటది అని డైరెక్ట్ గా అడిగింది. విజయ్ ఇక దాచకుండా చెప్పాలని డిసైడ్ అయ్యి, ఏం లేదు, చిన్న విషయమే, బట్ నెక్స్ట్ టైం నువ్వు ఇలాంటి మార్కెట్స్ కి వచ్చినప్పుడు హైనెక్ టీషర్ట్స్ వేసుకోవడానికి ప్రిఫర్ చేయి అంటూ చెప్పాలా వద్దా అన్న డైలమాలో చెప్పేశాడు. పవిత్ర అందానికి అట్రాక్ట్ అయ్యే ఆ గూండాలు గొడవకు దిగారని విజయ్ ఫీల్ అయ్యాడు. విజయ్ మాటలకు పవిత్ర గట్టిగా నవ్వుతూ, మిస్టర్ విజయ్, ఎందుకలా అనిపించింది అని అడిగింది. విజయ్ వెంటనే కొంచెం ఎంబ్రాస్డ్ గా ఫీల్ అవుతూ, అదేం లేదు, అక్కడ చాలా మంది గూండాలు రౌడీలు ఉన్నారు, అందుకే కొంచెం కేర్ఫుల్ గా ఉండాలని చెప్తున్నాను అని వివరించాడు. మిస్టర్ విజయ్ పక్కన ఉండగా నాకేం భయం, నెక్స్ట్ టైం నైట్ మార్కెట్ కి ట్యూబ్ నెక్ టాప్ వేసుకుందాం అనుకుంటున్నాను అని పవిత్ర చెప్పింది. పవిత్ర చెప్పిన మొదటి మాటకి చాలా హ్యాపీగా ఫీల్ అయినా తర్వాత లైన్ వినగానే అఫ్కోర్స్ నో, నో అంటే నో అంటూ టిపికల్ బాయ్ ఫ్రెండ్ లా విజయ్ రిప్లై ఇచ్చాడు. విజయ్ రియాక్షన్ కి నవ్వుతూ, కమాన్, నేను జస్ట్ జోక్ చేస్తున్నాను అని చెప్పింది పవిత్ర. విజయ్ని ఇలా టీజ్ చేయడమంటే పవిత్రకి చాలా సరదా. విజయ్ సడన్ గా అలా చెప్పినందుకు ఎంబరాస్డ్ గా ఫీల్ అవుతున్నాడు. అతని నోటి నుండి నో అన్న పదం కూడా అతని పర్మిషన్ లేకుండా వచ్చింది. నేను మరీ ఎక్కువగా మాట్లాడానా? తనకు నచ్చిన డ్రెస్ ను వేసుకునే రైట్, ఫ్రీడమ్ తనకుంది. అయినా అలా చెప్పడానికి నేనెవర్ని? ఏదైనా ప్రాబ్లం ఉంటే చూసుకోవాలి, అంతగా అవసరమైతే తనను ప్రొటెక్ట్ చేయడం కోసం బాడీగార్డ్స్ ను అపాయింట్ చేయాలి. కానీ నేను రెస్ట్రిక్ట్ ఎందుకు చేస్తున్నాను అంటూ ఎన్నో ప్రశ్నలతో, ఎన్నో ఆలోచనలతో మనసు నిండిపోయినా బయటికి మాత్రం చాలా కామ్ గా, రిజర్వ్డ్ గా కనిపించేలా ట్రై చేస్తున్నాడు. పవిత్ర ఎంబరాస్డ్ గా ఫీల్ అవుతున్న విజయ్ను చూసి అతన్ని ఇంకా టీస్ చేయాలని డిసైడ్ అయింది. వెంటనే విజయ్కి చాలా దగ్గరగా జరిగి కూర్చుని, నువ్వు చాలా ఇయర్స్ అబ్రాడ్ లో ఉన్నావు కదా, అక్కడి గర్ల్స్ ఇంకా రివీలింగ్ గా డ్రెస్అప్ అవ్వడం కూడా చూసే ఉంటావు. సో ఇప్పుడు ఎందుకింతలా ఎంబరాజ్ అవుతున్నావు అని కావాలని అడిగింది. విజయ్కి ఇలా డ్రెస్ చేసుకోవద్దు, అలా ఉండాలి లాంటి ఆలోచనలు లేవు. ఎవరికి కంఫర్టబుల్ గా వాళ్లు ఉండాలన్న సిద్ధాంతాన్ని మాత్రమే ఫాలో అవుతాడు. కాని ఎందుకో పవిత్ర విషయానికి వస్తే మాత్రం ఓవర్ ప్రొటెక్టివ్ గా మారిపోతున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే పవిత్రను వేరే అబ్బాయిలు చూడ్డం విజయ్కి ఇష్టం లేదు. పవిత్ర అతని రిప్లై కోసం ఎదురు చూస్తుంది. కాని ఎలా చెప్పాలో విజయ్కి తెలియడం లేదు. ఇమ్మీడియట్ గా అతని బ్లాక్ సూట్ ను తీసి పవిత్ర మీద కప్పుతూ, బయట చాలా చల్లగా ఉంది, జలుబు చేస్తుంది అని చెప్పి టాపిక్ డైవర్ట్ చేశాడు. పవిత్ర ఆశ్చర్యంగా విజయ్ వైపు చూసింది. విజయ్ ఇమ్మీడియట్ గా ఒక మ్యాగజైన్ ను తీసి
అతని ముఖానికి అడ్డంగా పెట్టుకుని అతని ఎంబరాస్మెంట్ ను కవర్ చేసుకున్నాడు. మిస్టర్ విజయ్, నువ్వు బుక్ ను రివర్స్ పట్టుకున్నావు అని చెప్పి విజయ్ సూట్ ను ముఖం మీద కప్పుకొని సీక్రెట్ గా నవ్వుతుంది. విజయ్ ముఖం ఎర్రగా మారిపోయింది. వెంటనే ఆ బుక్ ను పక్కన పడేసి విండో వైపు తిరిగాడు. ఫైనల్ గా ఒక 10 నిమిషాల తరువాత ఇద్దరూ అపార్ట్మెంట్ కి చేరుకున్నారు. ఇద్దరూ వాళ్ల రూమ్స్ బయట నిల్చుని ఎవరి రూమ్ కి వాళ్లు వెళ్లిపోతున్నారు. నేను వెళ్తున్నాను, మీ అక్క వెళ్లిపోతే నాకు కాల్ చెయ్యి అని చెప్పి పవిత్ర 102 లోపలికి వెళ్లిపోయింది. అలాగే అన్నట్టు తల ఊపుతూ విజయ్ కూడా 101 లోపలికి ఎంటర్ అయ్యాడు. లోపలికి రాగానే ఏదో మాడిపోతున్న వాసన విజయ్కి తెలిసింది. సమీర ఇక్కడే ఉందేమో అని హాల్లో, డైనింగ్ రూమ్ లో చెక్ చేశాడు. ఇక ఫైనల్ గా ఆ మాడు వాసన ఏంటా అని కిచెన్లోకి వెళ్లగానే అక్కడ చూసిన దృశ్యానికి షాక్ అయ్యాడు. అతని వంటగది మొత్తం చిందరవందరగా మాడిపోయిన వెసిల్స్ తో, ఫుడ్ అంతా పడిపోయిన స్టవ్ తో ఉంది. సమీర ఇక్కడ కుకింగ్ ఎక్స్పెరిమెంట్ చేసినట్టు కాదు, బయో వెపన్ తయారు చేసినట్టు కనిపిస్తుంది గది మొత్తం.